హాయ్! ఈరోజు మనం డోక్లా ఎలా చేయాలో చూద్దామా? డోక్లా చాలా రకాలుగా చేయొచ్చండి. ఈరోజు నేను ఒక రకం మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. మెజర్మెంట్‌కి ఏదో ఒక కప్పు తీసుకొని, ఆ కప్పుతో 1 కప్పు శనగపిండి తీసుకోండి. అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. 1/2 స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 1/2 స్పూన్ అల్లం తరుగు, 1/2 స్పూన్ ఇంగువ, సరిపడా సాల్ట్, 1 స్పూన్ పంచదార. ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఇందులో సేమ్ మెజర్మెంట్‌తో ఒక కప్పు పెరుగు, 1/2 స్పూన్ పసుపు అన్నీ ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ వేసి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మనం వాటర్ వేసి కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకొని 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. డోక్లాతో సర్వ్ చేసుకోవడానికి చట్నీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, కొంచెం జీరా, 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్, సరిపడా నార్మల్ సాల్ట్, ఇందులో ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండుకొని, ఒక 2 స్పూన్స్ అందులో పెరుగు వేసుకొని, కొంచెం వాటర్ వేసి అందులో దీన్ని మనం చట్నీలాగా ఇలాగ గ్రైండ్ చేసేసుకుందాం. అండి మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు తీసి చూద్దాము. మనం వేసుకున్న నూక కూడా ఇందులో నానిపోయింది బాగాను. ఇప్పుడు దీన్ని మనం 5 మినిట్స్ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వంట సోడా వేసుకొని ఇందులో చాలా కొంచెం వాటర్ వేసుకొని దాని మీద బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ మొత్తం అప్లై చేసుకోండి. దాంట్లో మనం కలుపుకున్న బ్యాటర్ అంతా వేసేసేయండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి స్టాండ్ని పెట్టుకోండి. అండ్ ఆ వాటర్ని అలా బాయిల్ అవుతున్నప్పుడు దాని మీద మనం ఆల్రెడీ వేసుకున్న ఈ ప్లేట్ని పెట్టేద్దాం. ఇప్పుడు దీని మీద కొంచెం కారం స్ప్రింకిల్ చేద్దాము. స్ప్రింకిల్ చేసి మూత పెట్టేసి మనం ఆవిరి మీద ఉడికించుకుందాం. చూడండి ఇలా ఉడికిపోయిన తర్వాత దీన్ని మనం తీసేసుకుందాం బయటికి. చూడండి ఇది ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూడండి. చేతికి అంటట్లేదు అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఒకవేళ ఉడకలేదు అనుకుంటే మళ్ళీ ఇంకొక 2-3 మినిట్స్ మీరు స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి ఇప్పుడు తాలింపు వేసుకుందాము. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో 2 స్పూన్స్ ఆవాలు, కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఒక 8 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, అందులోనే 1 స్పూన్ తెల్ల నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపునంతటిని డోక్లా ఉన్న ప్లేట్లో వేసేసుకుందాం. చూడండి ఇలా. ఇప్పుడు ఏ షేప్ ఇష్టమో అంటే ఆ షేప్లో దీన్ని మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? చూడండి ఎంతో హెల్దీ అండ్ ఎంతో టేస్టీ డోక్లా విత్ చట్నీ రెడీ అయిపోయింది. చూడండి పీస్ కూడా మీకు చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు ఈ డోక్లాని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.